జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ సంజయ్ నగర్లో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న వాసు అనే వ్యక్తి గుడిసెను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తమకు పట్టా ఉన్నప్పటికీ స్థానికంగా కొందరు నాయకులు తమను ఇబ్బంది పెట్టి కావాలనే తమ గుడిసెను పలుమార్లు కూలగొడుతున్నారని వాసు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రాంతంలో నిర్మించిన చాలా ఇళ్లకు కనీసం పట్టాలు కూడా లేవని తెలిపిన వాసు, వయసు వచ్చిన బిడ్డలతో జీవనం సాగిస్తున్న తమ ఇళ్లను కూల్చుతుంటే కనీసం బాత్రూంనైనా కూలగొట్టొద్దని అధికారులు కాలు పట్టుకున్నా కనికరించలేదని బోరున విలిపించారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశాడు. మా నంబర్ ఇచ్చినాము, మీకు వస్తూనే పోయినాం, అది మీదని తెలియదు, మాకు ఎస్ఐ చెప్తున్నారు. సార్ పోతే తర్వాత చూద్దాం అన్నారు సార్. గోపీనాథ్ దగ్గరికి పోతే తర్వాత చూద్దాం అన్నాడు. నన్ను పట్టించుకోలేదు సార్. అది మీ ఎప్పుడు పోయినా ఎక్కువ మాట్లాడు, బయటికి పోరా అంటాడు. నా ఉండటానికి ఇల్లు లేదు సార్, నా ఇల్లు నాకు కావాలి. నా ఆడపిల్ల ఉంది సార్. బాత్రూమ్ కట్టుకుంటే బాత్రూమ్ పడేది. దీనికి మొత్తం దగ్గర కాజా సార్, ఇలాకర్ సార్ కాజా దగ్గరుండి పడైపించారు సార్. నాది నేను ఏం చేశాను సార్? ఆయనకి నాకేం ద్రోహంగా లేదు. ఆ ఇంట్లో పనిగాడు చేశాను సార్. ప్రాబ్లం ఏందో నాకు తెలియదు సార్. ఏమో సార్, ఫస్ట్ బాత్రూమ్ పడేశారు. ఇప్పుడు వచ్చి రాగానే నువ్వు బాత్రూమ్ పడేసిన నువ్వు ఖాళీ చేయలేదు, నువ్వు ఖాళీ చేయమని చెప్పాను కదా అన్నాడు కాజా. ఏమో సార్, నాకు అర్థం కావట్లేదు. ఇలాకరే ముస్లిమ్స్ పేరు తెలియదు సార్. అది ఇంకా ఎందుకు ఖాళీ ఏం సార్? ఆగటంగా రాగలం వచ్చారు. ఇంకా డక్కడక్కడ అన్ని పగలు తెంగేసారు. అన్ని డ్రమ్ములో నీళ్ళని బారపోసారు సార్. అన్ని దిక్కలు నీళ్ళు అడక్కొచ్చుకుంటారు సార్. కరెంట్ బిల్ అడిగారు సార్. నేను కరెంట్ బిల్కి అప్లై చేశా. అయితే వాళ్ళు ఇంకా ఇదిగో రేపు ఇవ్వాలి రేపు అన్నారు సార్. బిల్లు చెప్పి వదిలేస్తా ఉన్నా. నేను బిల్లు కాదు సార్, పట్టానే చూపించాను సార్. పట్టా చూపిస్తాను వదిలిపెట్టి వాళ్ళందరినీ వదిలిపెట్టి నా వెనక పడుతున్నారు సార్. నాకు అర్థం కాలేదు. పట్టా లేదు, ఏం లేదు సార్ వాళ్ళకు. ఎంత కాలు మొక్కాను సార్. నా పాప సార్, మాకు ఊరు లేరు సార్. ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చారు. కలిసి వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా లాక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు చూడలేదు మనుషులు ఉన్నారని కూడా చూడట్లేరు. ఇది కూడా హ్యాండ్ కూడా స్వెల్ అయిపోయింది నాకు మొత్తం. బాగా గట్టిగా లాగేస్తున్నారు. ఉండొద్దు వెళ్ళిపోండి అనేసి. ఇంటెనకాల వాళ్ళైతే చిట్కేసి మరి చెప్తున్నారు. అసలు మీరు ఎలా ఉంటారు ఇక్కడ, రోడ్డుకి ఎలా పడ్డారు మీరు అనేసి అంటున్నారు. ఉండొద్దండి సార్, ఇక్కడ మేము ఉండొద్దు అనేసి గవర్నమెంట్ జాగా అని చెప్తున్నారు సార్. అందరికి మరి నోటరీ ఉంది సార్, మాకు నోటరీ ఉంది సార్. అయినా సార్ మేము ఉండొద్దు అంటున్నారు సార్. ఇక్కడ 10 మంది దాకా వచ్చి ఉంటారు సార్. పేర్లు తెలుసు సార్ నాకు. ఎంఆర్ఓలు వచ్చారు, పోలీసులు వచ్చారు సార్, జేసీపీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు సార్. చెప్పట్లేదు సార్, ఎవరిచ్చారంటే చెప్పట్లేదు సార్. ఎవరిచ్చారు అనేది కూడా మాకు ఈ బస్సు వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు సార్. ఈ బస్సు వాళ్ళు ఇచ్చారు, అందరూ చెక్ చేయమంటే చేయట్లేదు సార్. మరి అందరికీ నోటరీ ఉంది సార్. ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ జాగా కదంటే మాది ఒక్కదే గవర్నమెంట్ జాగా అంటున్నారు సార్. ఇక్కడ అడ్డం పడ్డా నేను, వద్దమ్మా ఆడపిల్లల రోడ్డు మీద పడతారా అని కాళ్ళ మీద ఆడగా నినలేరు. వినకుండా గొలగొట్టిరు. ఆడ కూర్చోబెట్టి అన్ని గాజులు ఇట్లా పట్టిపోయి ఈ కంప్లీట్ ఇండ్లు ఉన్నోళ్ళు ఇచ్చారంట. అనితనంట నర్సమ్మ, మాధవ, అంజి అందరు కంప్లీట్ ఇచ్చి ఇన్ని ఇల్లు కట్టుకొని ఉంటున్నాడని కంప్లీట్. రాజు, బాలయ్య, గాలయ్య.